ఇంటర్ చదువుతున్న ఓ 17 సంవత్సరాల బాలికను సినీ ఫకీలో కిడ్నాప్ చేసిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటు చేసుకుంది. విజయవాడలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని మంగళగిరి గండాలయపేటలో ఉన్న తన నివాసానికి కొందరు యువకులు ద్విచక్ర వాహనాలపై వచ్చి బలవంతంగా తీసుకువెళ్లారు. ఘటనపై బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి గంటల వ్యవధిలోనే బాలికతో సహా 9 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలికను వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు. కేసు వివరాలను మంగళగిరి పట్టణ సిఐ కె వీరాస్వామి మాటల్లో వినండి. 3/1/26 ఈవినింగ్ సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో గండాలయపేటలో ఒక మైనర్ గర్ల్ కిడ్నాప్ జరిగిందనే ఇన్సిడెంట్ మీద మైనర్ గర్ల్ యొక్క మదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మేరకు రిపోర్ట్ తీసుకుని దాని మీద కేసు కట్టడం జరిగింది. దానిలో దర్యాప్తులో భాగంగా మా విచారణలో రవితేజ అనే ఒక కుర్రవాడు ఆ మైనర్ గర్ల్ని ఇంటికి తీసుకొచ్చి అతని యొక్క స్నేహితులు ఒక 8 మంది కలిసి బైక్ మీద వచ్చి మైనర్ గర్ల్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ మైనర్ గర్ల్ని ఈరోజు ఉదయం 11 గంటలకు తుళ్ళూరులోని సెక్రటేరియట్ ఏరియాలో అమ్మాయిని సెక్యూర్ చేసుకోవడం జరిగింది. తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. ఆ యొక్క ఏదైతే ఆ నేరంలో పాల్గొన్న నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు మా పోలీస్ స్టేషన్లో ఒక అతను ఉన్నారు, మిగతా వారు విజయవాడలో ఉన్నారు. ఆ విజయవాడలో వాళ్ళని సెక్యూర్ చేయడం జరుగుతుంది. 9 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో మైనర్ గర్ల్ యొక్క తీసుకెళ్లిన అబ్బాయి మెయిన్ ఈ అమ్మాయితో లవ్ అఫేర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని మనం ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నాడు. అమ్మాయిని మైనర్ గర్ల్ని తీసుకెళ్ళడం నేరం కనుక 12 పోస్కో కింద కేసు నమోదు చేయడం జరిగింది. కిడ్నాప్ కేసు కట్టడం జరిగింది. వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇంట్లో చొరబడి వాళ్ళ మదర్తో మిస్బిహేవ్ చేశారు కాబట్టి దాని మీద కూడా కేసు కట్టింది. ఎవరైతే రవితేజ అనే కుర్రాడు ఉన్నాడో ఆ కుర్రాడు వాళ్ళ యొక్క స్నేహితులను తీసుకొని ఆ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ ఎవరైతే ఉన్నారో అతని యొక్క స్నేహితులంతా విజయవాడకు చెందిన వాళ్ళు. అభి, సురేంద్ర, దినకర్ అనేవాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేసినట్లుగా మనకు తెలుసు.